హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మనం ఎంతో గర్వంగా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటాం. కానీ సరిగ్గా అదే సమయంలో స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాల్సిన 1.5 కోట్ల మంది ప్రజలు తమ తాత ముత్తాతల నాటి ఇళ్లను వదిలి ప్రాణభయంతో రోడ్లమీదకు పరుగులు తీశారు. చరిత్ర పుస్తకాల్లో మనం చదివే స్వాతంత్ర్య గాథలు ఎక్కువగా వైస్రాయ్ లార్డ్ మౌంట్ ప్యాటన్ ఆనాటి రాజకీయ నాయకుల ఒప్పందాల చుట్టే తిరుగుతుంటాయి. ఆ పత్రాల వెనుక అనామకంగా ప్రాణాలు విడిచిన 10 నుండి 20 లక్షల మంది సామాన్యుల రక్తం ఎవరికీ కనిపించడు. భారతదేశ పటంలో గీసిన ఆ గీత ఒక దేశాన్ని రెండుగా చీలుస్తూనే కోట్లాది మంది జీవితాలను చిందరవందర చేసింది. ఇది ఆధునిక చరిత్రలో నమోదు కాని అతిపెట్ట మానవతా విపత్తు. దశాబ్దాలుగా మరుగున పడిపోయిన నిజాలు ఎన్నో ఉన్నాయి. శవాలతో ప్రయాణించిన భూతరైళ్లు, కిడ్నాప్కు గురైన వేలాది మంది మహిళల ఆర్తనాదాలు, పాఠశాలల్లో ఎన్నడూ చెప్పని చీకటి అధ్యాయాలను ఈరోజు మనం చూడబోతున్నాం. నాయకులు సంతకాలు చేసిన ఒప్పందాలకు సామాన్యులు చెల్లించిన మూల్యమేమిటో తెలిస్తేనే 1947 స్వాతంత్ర్యపు నిజమైన బరువు అర్థమవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలిపోయింది. భారతదేశాన్ని వీలైనంత త్వరగా వదిలించుకోవాలని నిర్ణయించుకున్న లార్డ్ మౌంట్ ప్యాటన్ స్వాతంత్ర్యపు తేదీని జూన్ 1948 నుండి ఆగస్టు 15, 1947కి అకస్మాత్తుగా ముందుకు జరిపాడు. ఈ హడావిడిలో రెండు దేశాల మధ్య సరిహద్దు గీసే బాధ్యతను సిరిల్ రాడ్క్లిఫ్ అనే న్యాయవాదికి అప్పగించారు. అప్పటివరకు అతడు భారతదేశంలో అడుగుపెట్టలేదు. ఇక్కడి భాషలు, నదులు, సంస్కృతులు ఏవీ తెలియని ఆ వ్యక్తి చేతిలో 500 మిలియన్ల ప్రజల భవిష్యత్తును కేవలం 5 వారాల్లో నిర్దేశించే పని పడింది. ఈ మ్యాప్ను గమనించండి. రాడ్క్లిఫ్ గీసిన ఈ ఎర్రటి గీత పంజాబ్, బెంగాల్ రాష్ట్రాలను నిర్దాక్షిణ్యంగా చీల్చేసింది. ఈ విభజనకు ఎటువంటి తార్కికత లేదు. ఒకే గ్రామం రెండు దేశాల్లో పడింది. పంట పొలాలు ఒకవైపు, రైతుల ఇళ్లు మరొకవైపు మిగిలిపోయాయి. ఆ సరిహద్దులేఖను అధికారికంగా ప్రకటించిన క్షణంలోనే ప్రజల్లో తీవ్ర భయాందోళనలు చెలరేగాయి. రాత్రికి రాత్రే పొరుగువారు శత్రువులుగా మారారు. ప్రాణాలు దక్కించుకోవడానికి కోట్ల మంది కట్టుబట్టలతో సరిహద్దుల వైపు నడక ప్రారంభించారు. క్షేత్రస్థాయి వాస్తవాలతో సంబంధం లేకుండా తీసుకున్న ఆ పరిపాలనా నిర్ణయాలు ఊహించని హింసకు దారితీశాయి. తమ ప్రాణాలు దక్కించుకోవటానికి దశాబ్దాలనాటి అనుబంధాలను వదులుకోవటం ప్రజలకు తప్పనిసరైంది. పంజాబ్ గుండా వెళ్తున్న ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఈ రైలును చూడండి. ఇలాంటి రైళ్లలో కొందరు ప్రాణాలతో సరిహద్దులు దాటారు. కాని వందలాది రైళ్లపై మార్గమధ్యంలోనే దాడులు జరిగాయి. పశ్చిమ పంజాబ్ నుండి తూర్పు పంజాబ్కు వచ్చేసరికి ఆ రైళ్లలో కేవలం శవాలు మాత్రమే మిగిలేవి. చరిత్ర వీటిని గోస్ట్ ట్రైన్స్ అని పిలిచింది. ఈ హింసలో అత్యంత దారుణమైన మూల్యం చెల్లించింది మహిళలే. 75,000 కంటే ఎక్కువ మంది కిడ్నాప్, అత్యాచారాలకు గురయ్యారు. శత్రువుల చేతిలో తమ గౌరవం పోతుందన్న భయంతో ఎన్నో కుటుంబాలు తమ సొంత ఆడపడుచులను చేతులారా చంపుకున్నాయి. మనుషులతో పాటు తరతరాల సాంస్కృతిక ఆత్మ కూడా గాయపడింది. సిక్కుల పవిత్ర స్థలమైన నానకానా సాహిబ్ పాకిస్తాన్లో ఉండిపోగా లక్షలాది మంది సింధీలు తమ మాతృభూమిని, బెంగాలీ రైతులు తమ వ్యవసాయ భూములను శాశ్వతంగా వదిలేసి రావలసి వచ్చింది. గుడారాల నడుమ కూర్చున్న ఈ బాలుడి కళ్లలోని శూన్యాన్ని గమనించండి. మేము రేపు తిరిగి వస్తాం అని నమ్మి సగం వండిన వంటలను అలాగే వదిలేసి వచ్చిన కుటుంబాలు ఆ ఇళ్లకు ఎప్పటికీ వెళ్లలేకపోయాయి. ఈ గందరగోళంలో వేలాది మంది పిల్లలు తమ తల్లిదండ్రులకు శాశ్వతంగా దూరమయ్యారు. మ్యాప్పై గీసిన ఆ రేఖ మట్టిని విడదీయడమే కాకుండా తరతరాలుగా కలిసి జీవిస్తున్న మనుషుల మధ్య, వారి సంస్కృతుల మధ్య శాశ్వతమైన అడ్డుగోడలను నిర్మించింది. 1947 నాటి గాయాలు దశాబ్దాలపాటు పచ్చిగానే మిగిలిపోయాయి. స్వాతంత్ర్యం వచ్చిన మొదటి 17 నెలల్లో దేశ సంపద నుండి ప్రభుత్వ కార్యాలయాల్లోని కుర్చీల వరకు ప్రతి వస్తువును పంచుకోవాల్సి రావడంతో రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ చిత్రంలోని మహారాజా హరిసింగ్ మొదట స్వతంత్రంగా ఉండాలని తీసుకున్న నిర్ణయమే నేటి కాశ్మీర్ సమస్యకు దారితీసింది. ఆ పరిస్థితులను ఆసరాగా తీసుకున్న పాకిస్తాన్ గిరిజన దళాలతో దండయాత్ర చేయించింది. ఆ తర్వాతే ఆయన భారత్లో విలీనం కావడానికి అంగీకరించారు. రెండు వైపులా అధికారిక రికార్డులు కాలిపోయాయి. ఆ మారణ హోమంలో ఖచ్చితంగా ఎంతమంది చనిపోయారో 75 ఏళ్లు గడిచినా ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు. ఆనాటి వలసల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తిన వారి మనవళ్ళూ, మనవరాళ్ళూ నేటికీ ఆ భయాలను మోస్తూనే ఉన్నారని పార్టిషన్ మ్యూజియం అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఇంటర్జెనరేషనల్ ట్రామా సమాజంపై ఇంకా తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. విభజన అంటే ఒక దేశం చీలడం కాదు.